ప్రార్థించుతాం. మిక్కిలి కనికరము కలిగిన మా గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయం కొరకు మీకు వందనములు. యవనస్తుల ఆదివారముగా ప్రభా మేము సంఘముగా ఆచరించుచుండగా మమ్మను కుటుంబములుగా దీవించి సంతాన స్వాస్థ్యముగా మమ్మల్ని దీవించిన మీ దీవెన మా ఎదుట ఉన్నటువంటి యవన బిడ్డలందరినీ కొరకు మీకు వందనములు. కొద్ది నిమిషములు ప్రభా మేము మీ వాక్యమును నేర్చుకొనుచుండగా మాకు సహాయం చేయండి. ప్రియ పరిశుద్ధాత్మ ప్రభువా, మీ వాక్యమును మా కొరకు వెల్లడి చేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయంలో యూత్ సండేగా మనము ఆచరించుచు ఉండగా యువజనులు అర్థవంతమైన జీవితం కొరకు వెతుకుట, యువజనులు అర్థవంతమైన జీవితం కొరకు వెతుకుట, యూత్ ఇన్ సర్చ్ ఆఫ్ మీనింగ్ఫుల్ లైఫ్. సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలందరికీ కూడా సంఘ పక్షముగా, పాస్టర్ కమిటీ పక్షముగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులందరికీ కూడా మీరు కలిగిన యవన బిడ్డలను బట్టి మీకు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఈ బిడ్డలందరినీ చూస్తూ ఉన్నప్పుడు, వారికి ఇచ్చిన తలాంతులను చూస్తూ ఉన్నప్పుడు హృదయము తప్పకుండా మనకి పులకించిపోతుంది. మన బిడ్డలు మన ఎదుట ఇలా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మీ హృదయాలలో పరిపరి భావనలు తప్పకుండా కలుగుతాయి. దీస్ ద యూత్ ఈజ్ ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ద చర్చ్. రాబో తరము యొక్క నాయకులు వీరే. వీరిని సిద్ధము చేయుట కొరకు సంఘముగా మనము ఈ బాధ్యతని భుజముల మీదకి ఎత్తుకొనవలసినటువంటి అవసరత. రెండు జరిగిన సంఘటనలని నేను చెప్పి వేద వాక్యంలో కొన్ని ఆలోచనలు మీతో కూడా పంచుకుంటాను. మేము గుత్తి ఆర్ఎస్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు మాకు చాలా ప్రక్కనే నైబర్ పరిచయం, మాకన్ని కార్యక్రమాల్లో తోడుగా ఉండేవాడు. హీ బికేమ్ వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ. పాలిటెక్నిక్ అయిపోయింది, ఎంట్రన్స్ రాశాడు, తిరుపతిలో బీటెక్ చదవడానికి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా కష్టపడి సీట్ వచ్చింది. దాని కొరకు కుటుంబము, సంఘము ప్రార్థన చేశాము. చాలా కాంపిటీషన్లో అబ్బాయి నిలబడ్డాడు, సీట్ వచ్చింది, హాస్టల్లో చేరాడు. ఒక క్రొత్త స్వేచ్ఛ ఆ బిడ్డకి ఇవ్వబడ్డది. అంతవరకు ఇంట్లో ఏ డ్రెస్ వేసుకోవాలా, ఎన్ని గంటలకు లేవాలా, బ్రేక్ఫాస్ట్ ఏం తినాలా, ఎవరు స్నేహితులు, ఎప్పుడు బయటికి వెళ్ళాలా, ఎప్పుడు లోపలికి రావాలా, తల్లిదండ్రులు కంట్రోల్ చేశారు. కాలేజీలకు వెళ్ళేలోపుగా మనోడికి పంజరంలో నుండి బయటికి వచ్చిన చిలకలాగా అయిపోయాడు. అన్నీ క్రొత్తగా ఉన్నాయి, అన్నీ ఆనందాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి, అన్నీ ఆకర్షణగా ఉన్నాయి. ఆ స్వేచ్ఛని he could not use it properly. He was not tuned to use his freedom. తన స్వేచ్ఛని ఎలా బాధ్యతాయుతముగా వినియోగించుకోవాలో ఆ కాలేజీలోకి వెళ్ళడానికి ముందుగా తల్లిదండ్రులు నేర్పలేకపోయారు. తను కూడా నేర్చుకోవాలనే అవసరత గుర్తించకపోయాడు. వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఇయర్ అయింది, పేపర్లన్నీ ఫెయిల్ అయ్యాడు, క్లాసులకు వెళ్ళడం లేదు, చెడు స్నేహితులు, చెడు అలవాట్లు. He could not complete his BTech. And now ఏదో వెహికల్స్ అమ్ముతున్నటువంటి సేల్స్మెన్గా జీవితాన్ని గడుపుతున్నాడు. రెండవది, రీసెంట్గా
మా సెకండ్ బ్రదర్ కుమారుడి వివాహం జరిగింది హైదరాబాద్లో. వివాహానికి వెళ్ళాము. మా పిల్లలందరూ ఇంకా రాలేదు. అడుగుతా ఉన్నారు, ఏం పిల్లలు రాలేదు అని. దే ఆర్ విత్ బ్యూటిఫుల్ కలర్స్. ఆ సిద్ధపడడం కొరకు చాలా చాలా వస్తువులు కొన్నారు. అవన్నీ ధరించడానికి దే నీడ్ ఎక్స్ట్రా టైం. అంతా ధరించారు, వచ్చారు. పెళ్ళి అంతా కూడా వీళ్ళదే. చాలా ఆనందంగా వాళ్ళలో వారు స్నేహాలు, మాటలు. భోజనానికి రండిరా అంటే రారు. అయిపోయింది ప్రోగ్రాం, రండి రూమ్కి వెళ్దాం పడుకోవడానికి అంటే రారు. దే నో హౌ టు సెలబ్రేట్. దే నో హౌ టు సెలబ్రేట్ టుగెదర్. కలిసి వచ్చినప్పుడు ఎలా ఆనందించాలో, ఎలా సంతోషించాలో, బంధుత్వాన్ని ఎలా బలపరుచుకోవాలో మేము వారి దగ్గర నుండి కొన్ని సంగతులు నేర్చుకునే అవకాశం. చదవబడినటువంటి 3 వేద పాఠములలో ప్రాముఖ్యంగా ఎస్తేరు గ్రంథం పైన క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినటువంటి రిచ్ యంగ్ మ్యాన్ పైన కొన్ని సంగతులు నేను మీతో కూడా చెబుతాను. పాత నిబంధన భాగంలో యూదుల సాంప్రదాయంలో కుటుంబము సంతానము చేత దీవించబడుట ఈజ్ ఇండికేషన్ ఆఫ్ రిసీవింగ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని నుండి ఒక ప్రతిష్ఠితమైనటువంటి దీవెన పొందుట ఈజ్ ఈక్వల్ టు సంతాన స్వాస్థ్యమును పొందుట. A first child should be consecrated, dedicated to God. యెహోవా దేవుని కొరకు తమ సంతానాన్ని వారు విడిచిపెట్టుట, ప్రతిష్ఠించుట వారి ఆనవాయితీ. అత్యధిక సంతానమును కలిగి ఉండుట అత్యధిక దేవుని దీవెనలకు గుర్తుగా వారు భావించుట. ప్రాముఖ్యంగా ప్యాట్రియార్కల్ సొసైటీ, పురుష భావ ఆధిక్య చాలం కలిగినటువంటి దినములలో మగపిల్లలని పొందుట, మరింత లీనియేజ్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి కుటుంబ కొనసాగింపు మగపిల్లల ద్వారా జరుగుతుంది. ఫస్ట్ బర్న్ సన్ నాజీరు చేయబడవలసినటువంటి అవసరత. తర్వాత ఆ పిల్లలని చాలా క్రమశిక్షణలో, దేవుని ప్రేమలో, భక్తిలో పెంచుటకు నిష్ఠ కలిగినటువంటి జాతి, ప్రపంచములన్నిటిలో కూడా నిష్ఠ కలిగినటువంటి జాతి, తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు యూదులు. తమ పిల్లలని చాలా విలువైనటువంటి బహుమతిగా, దేవుడిచ్చినటువంటి ఈపిక. God trusting parents by giving a child into that family. దేవుడు తల్లిదండ్రులను నమ్మి ఆ కుటుంబంలోనికి పిల్లలను ఒక ఈవిగా, దీవెనగా అనుగ్రహించే భావన పాత నిబంధనలో యూదుల జీవితంలో మనకు కనిపిస్తుంది. వారు 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు అటైన్ చేయబడ్డానికి ముందుగానే వారికి అవసరమైనటువంటి మత విశ్వాసాన్ని, వారికి అవసరమైనటువంటి యెహోవా దేవుని పరిచయాన్ని, వారికి అవసరమైనటువంటి ధర్మశాస్త్ర జ్ఞానాన్ని తల్లిదండ్రులు, మతము, సంఘము అందిస్తుంది. మీరు యవ్వన బిడ్డల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, మేబీ టీనేజర్స్, దేవుని వాక్యాన్ని చెప్పడం మాత్రమే కాకుండా ఆ దేవుని వాక్యానికి ఇంటర్ప్రిటేషన్ కూడా చెబుతారు. జూయిష్ పీపుల్, నేను చూశాను వాళ్ళని. సచ్ ఏ కాన్సెంట్రైజ్డ్ ఇన్ రిలీజియన్. మతంలో వారు అంత నిష్ఠ కలిగినటువంటి బిడ్డలుగా తమ పిల్లల్ని పెంచుతారు. ఎస్తేరు గ్రంథంలో మనము చూచినప్పుడు ఎస్ పెక్యులియర్ సిగ్నిఫికెంట్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. డెడ్ సీ స్క్రాల్, కుమ్రాన్, మృత సముద్రం దగ్గర ఒక కేవ్లో
పాత నిబంధన పుస్తకాలు అన్నీ దొరికాయి, ఎక్సెప్ట్ ద బుక్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేరు పుస్తకం మాత్రం దొరకలేదు అంటూ చెబుతూ వచ్చారు ఇంతవరకు. ఎందుకు ఆ పుస్తకం మాత్రమే దొరకలేదు అంటే, ఆ పుస్తకంలో మీకు దేవుడు అనే మాట కనిపించదు. యూదా మతమునకు సంబంధించిన ఆచార వ్యవహారములు ఏవీ కనిపించవు. సినగోగు కనిపించదు. అందుకొరకు ఆ పుస్తకాన్ని ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఇట్ వాజ్ దేర్. ఎస్తేరు గ్రంథం కూడా ఉన్నది అక్కడ. కానీ వీరు ప్రత్యేకంగా ఆ పుస్తకం కనపడనట్టుగా దానిని ప్రక్కన ఎక్కడో పడవేశారు. రీసెంట్లీ ఎక్స్కవేషన్స్లో ఆ పుస్తకం కూడా దొరికింది. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినప్పుడు మొర్దెకాయ్, ఎస్తేర్ హీరో అండ్ ఎస్తేర్ వాజ్ ఎ హీరోయిన్. ప్రముఖమైనటువంటి పాత్ర వారు నిర్వహించినట్టుగా మనం చూస్తాం. షూషను కోటలో జరిగినటువంటి సంఘటనలు. ఎస్తేరు రాణిగా చేయబడ్డారు. ఆమె పేరు మీకు తెలుసా? ఎస్తేరు పేరు హదస్సా. హదస్సా ఈజ్ ఎ హీబ్రూ నేమ్. ఎవరైనా ఉన్నారా హదస్సా? మన పిల్లలకు పెట్టం. మనం ఎస్తేరే అని పెట్టడానికి ఇష్టం. ఇట్ ఈస్ నాట్ హీబ్రూ నేమ్. ఎస్తేరు హీబ్రూ నేమ్ కాదు. వీరు పరరాజ రాజ్యములో శ్రమలను ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో రాజు వస్తీ రమ్మన్న చోటికి రాలేదు. రాజు ఆజ్ఞకి అవిధేయత చూపించింది. దానిని బట్టి ఆయన చుట్టూ ఉన్నటువంటి మగ అధికారులందరూ కూడా డిసొబీడియంట్ వైఫ్ షుడ్ నాట్ కంటిన్యూ యాజ్ ఎ క్వీన్. అవిధేయత, భర్తకు అవిధేయత చూపించే ఒక స్త్రీ మాకు రాణిగా వద్దు అని ఆమెను తృణీకరించారు. క్రొత్త రాణిని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్నటువంటి వారిలో ఎస్తేర్, ఎ జూయిష్ యంగ్ గర్ల్, మొర్దెకాయ్ అన్న కుమార్తె. రాణిగా ఆమె లోపలికి ప్రవేశించింది. మొర్దెకాయ్ రాజ సౌధము ఎదుట కూర్చొని ఉన్నాడు. అక్కడే ఉంటాడు. ఏం ఉద్యోగం లేదు. ఆయన ఉద్యోగం అంతా తన అన్న కుమార్తె ఎలా ఉందో ఆ బిడ్డ బాగోగులు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఉన్నట్టుండి ఆయన బూడిదే వేసుకొని గోనెపట్ట కట్టుకొని తన స్థలంలో కూర్చొని ఉన్నాడు. చూచిన వారు ఆ నోట ఈ నోట వెళ్ళి ఎస్తేరుకు తెలుపబడి, మీ చిన్న అన్న చాలా రోతగా కూర్చొని ఉన్నాడు. ఆమె పనివారిని పంపించింది. ఎందుకు అలా కూర్చొని ఉన్నాడు? నీకు తెలియదా? యూదులను అందరినీ చంపమని నీ భర్త ఒక రాజ ఆజ్ఞ ఎడిక్ట్ చేశాడు. పలాని రోజున చంపమని ఆజ్ఞను జారీ చేశాడు. నీవు నీ ప్రజలైనటువంటి యూదులను కాపాడవలసినటువంటి అవసరత. యూద జాతిలో ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే, ఏదైనా రెండు కుటుంబాలు అభివృద్ధి చెందితే ఆ కుటుంబాలు అభివృద్ధి చెందినటువంటి తమ స్థానాన్ని మర్చిపోకూడదు. ఎక్కడి నుండి వారు అభివృద్ధికి మెట్లెక్కి వెళ్ళారో మర్చిపోకూడదు. ఇంకా మెట్లు ఎక్కని వారికి తమ చేతులు చాపి సహాయపడవలసినటువంటి గురుతర బాధ్యత వారు గ్రహించినటువంటి వారు. ఏ యంగ్ గర్ల్ ఎంటర్డ్ ఇంటూ రాజసౌధం, రాణి చేయబడ్డది. ఆ సౌకర్యాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు తన ప్రజలను మర్చిపోవాలి, తన జాతిని మర్చిపోవాలి. క్రొత్త సౌకర్యాలు, క్రొత్త అధికారం, లేస్తే పనివారు, పడుకుంటే పనివారు, ఎక్కడికి వెళ్ళినా పనివారు. మొర్దెకాయ్ ఆమెకు జ్ఞాపకం చేస్తాము. యూదా జాతి సమూలముగా నాశనము చేయబడే ప్రమాదములోనికి నెట్టబడింది. నీకు తెలియదా? తెలియదు. నా సౌధంలో ఉన్నాను. రాజు ఏం చేస్తున్నాడో తెలియదు. ఏమి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడో తెలియదు. ఆ జారీ చేయడానికి ఎవరు దీని వెనుక కుట్రదారులో నాకు తెలియదు.
తెలుసుకోవాలి. అందుకొరకే నువ్వు అక్కడికి వెళ్ళింది. A young girl was advised to safeguard her own kith and kin. తన ప్రజలని ప్రమాదములో నుండి కాపాడవలసినటువంటి ఒక గొప్ప బాధ్యత మొర్దుకై యవ్వనురాలైనటువంటి ఎస్తేరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనము యెహోవా దేవుని ప్రజలం, వాగ్దత్త జనాంగం. చిన్నప్పటి నుండి నేను నీకు నేర్పినటువంటి దేవుని వాక్యం, క్రమశిక్షణ, నీ పూర్వీకులను మరచిపోకుండా ఉండాలని నీకు నేర్పించిన ఓనమాలు జ్ఞాపకం చేసుకో. చాలా సందర్భాల్లో మనం చాలా పేదరికం నుండి వస్తాం, కానీ ధనవంతులలాగా చాలా గర్వంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రులు మన దగ్గరకు వచ్చినారంటే వాళ్ళని పరిచయం చేయడానికి కూడా సిగ్గుపడే కాంటెక్స్లోకి మనం వెళ్ళిపోతాం. కానీ యూదులలో అలా కాదు. తమ జాతిని పరిరక్షించుకొనవలసినటువంటి, తమ మూలాలని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి, తాము ఏ స్థితిలో నుండి ఈ స్థితిలోకి హెచ్చించబడినటువంటి స్టేటస్ని తమ ప్రజలను భద్రపరుచుకొని కాపాడుకొనడానికి వినియోగించుకునే ఒక ఉపకరణముగా, సాధనముగా వాడుకునే స్వభావం కలిగినటువంటి జాతి యూదులు. మొర్దెకై అన్ని వివరించాడు. దిస్ ఈజ్ ద హై టైమ్ ఫర్ యూ టు సేవ్ అవర్ నేషన్. నీకున్నటువంటి స్థాయి రాజు దగ్గర, దీనిని వినియోగించుకొని నీ ప్రజలను అందరినీ కూడా కాపాడవలసినటువంటి గురుతర బాధ్యత. ఏ యంగ్ గర్ల్ వాజ్ గివన్ హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఆమె మోయలేనటువంటి బాధ్యత ఇవ్వబడ్డది, అర్థం చేసుకొనలేనటువంటి బాధ్యత ఇవ్వబడ్డది. ఆ చిరు ప్రాయంలో, చిన్న వయసులో, కొంతమంది యవనస్తులను నేను చూస్తూ ఉంటాను, చిన్న వయసులో తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోతారు. 2-3 తమ్ముళ్ళు ఉంటారు. యంగ్ బ్రదర్ విల్ టేక్ కేర్ ఆఫ్, యంగ్ సిస్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ సిబ్లింగ్స్. అనుకొనని కష్టములలోనికి మనం నెట్టివేయబడతాం. యంగ్స్టర్స్, యు ఆర్ వెరీ కంఫర్టబుల్ జోన్. మీరు చాలా అన్ని సౌకర్యములు కలిగినటువంటి జోన్లో ఉన్నారు. ఎవ్రీ డెసిషన్ ఆన్ యువర్ బిహాఫ్ మీ తల్లిదండ్రులు తీసుకుంటారు. మిమ్మల్ని కంటి పాపను కంటి రెప్ప కాపాడినట్లుగా కాపాడుకుంటారు. ఏ కష్టము రాకుండా చూసుకుంటారు. మీరు ఏది ఇష్టపడినా దానిని ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ కొన్ని కుటుంబాలు కష్టములోకి, శ్రమలోకి నెట్టివేయబడతారు. ఎస్తేరు కూడా ఈ చిన్న ప్రాయంలో ఇన్ని ఆలోచనలు, ఇన్ని నిర్ణయాలు, ఇవి నాకు నా అనుభవంలోకి అందడం లేదు, తట్టడం లేదు. బాబాయ్కి చెప్పి పంపించింది, నువ్వు అనుకుంటున్నంత సులభంగా లేను నేను ఇక్కడ. నీ ప్రజలను, నా ప్రజలను కాపాడడానికి రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇప్పటికి 30 దినములు అయింది. ఆయన నన్ను పిలవలేదు, పిలవకుండా ఆయన దగ్గరికి వెళ్ళడానికి లేదు. వెళ్తే ఆయన తన రాజదండం చూపిస్తే తప్ప వచ్చిన వారిని చంపివేస్తాడు. దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్లో నేను ఎలా వెళ్ళడం? మొర్దెకైకి చాలా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. ఆయన చాలా కోపంగా మాట్లాడుతున్నటువంటి వచనం నేను తప్పకుండా చదువుతాను. కూడా నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేదివేమో ఆలోచించుకో. నీవు పోయి చూశానందుక. తర్వాత ఆయన అంటున్నాడు, టు సేవ్ యువర్ పీపుల్ గాడ్ గ్రేసియస్లీ అప్లిఫ్టెడ్ ఇన్ టు ద స్టాటస్ ఆఫ్ క్వీన్. నీ ప్రజలను తప్పించుట కొరకే దేవుడే కనికరముతో నిన్ను రాణి స్థానంలో కూర్చుండబెట్టాడేమో ఆలోచిస్తాం. ఒకవేళ నువ్వు ఆలోచించకపోతే, ఒకవేళ ఈ కష్టంలో నువ్వు సహాయపడకపోతే, దేవుని రక్షణ మరొక మార్గము నుండి తప్పకుండా వస్తుంది. తన ప్రజలను విమోచించు కార్యాన్ని దేవుడు either A or B or C ఎవరో ఒకరితో చేస్తాడు. నీవు ఉపయోగపడితే నీ ప్రజలను రక్షించగలవు.
రక్షించకుండా నేను రానేపోయా, అన్ని సౌకర్యాలు నాకున్నాయి, ఆ బాధ్యత నేను తీసుకోలేను, నాకు భారం, అది కష్టం అని నువ్వు ఫీల్ అయితే పర్వాలేదు. రక్షణ, విడుదల మరొక మార్గం నుండి వస్తుంది. షీ వాజ్ ఇన్స్టిగేటెడ్. ఆ బాలిక యవ్వనురాలు మొర్దుకై ఒక చోట నొప్పించాడు, ఒక చోట ఆమెని పురికొల్పాడు. మీరు టెర్రరిజాన్ని గమనిస్తే యవ్వనస్తులందరూ కూడా టెర్రరిస్టులుగా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళనందరినీ కూర్చోబెట్టుకొని తమ ప్రజలకు, తమ జాతికి జరుగుతున్న అవమానాన్ని వీడియోలలో చూపిస్తాడు, బోధనలలో బోధిస్తాడు, వాళ్ళ రక్తం ఉడికిపోయేటట్టు చేస్తాడు. ఇంకా వాడు ఆ కాజు కొరకు డెడికేట్ చేయబడతాడు. ఎస్తేర్ని కూడా ఆ కాజు కొరకు మొర్దుకై డెడికేట్ చేస్తూ ఉన్నాడు. పూనకం వచ్చినట్టుగా ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఎస్, ప్రాణం పోయినా పర్లేదు, వెళ్తున్నాను నేను రాజు దగ్గరికి, కానీ నాకు ఒక్క సహాయం కావాలి, నాకు ఒక్క సహాయం కావాలి. మీరందరూ కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేయండి. దిస్ యంగ్ గర్ల్ నోస్ ద వాల్యూ ఆఫ్ ప్రేయర్. ఏ కష్టంలో, ఏ శ్రమలోనైనా కూడా విమోచించగలిగిన శక్తివంతులను మనలను శక్తివంతులను చేయగలిగేది ప్రార్థన. అందరూ ప్రార్థన చేశారు. కోటలోకి వెళ్ళిపోయింది, రాజుతో మాట్లాడి హామాను మొర్దుకైని చంపడానికి ఉరికమ్మం పెట్టాడు, డేట్ ఫిక్స్ చేశాడు, టైం ఫిక్స్ చేశాడు. అదే సందర్భానికి మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చుండగా రాజుకు నిద్ర పట్టలేదు. రాజ్యంలో జరిగిన సంఘటనలను రాసే గ్రంథాన్ని తెప్పించుకొని చదువుతూ ఉన్నాడు. ఒకరెవరో తనను చంపడానికి ప్రయత్నం చేస్తే రాజును ప్రాణాపాయం నుండి కాపాడాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మొర్దుకై. దగ్గరికి పిలిపించుకొని ఆనర్ చేసి మొర్దుకై స్థానంలో హామాను చంపబడ్డాడు. చంపవలసిన దినము 6 నెలలు లోపుగా ఇశ్రాయేలు ప్రజలకు రాజు 2వ ఆజ్ఞను జారీ చేశాడు, ప్రజలందరినీ కూడా విమోచించమని. ఈ సృష్టికి విరుద్ధమైనటువంటి చర్యలను జరిగించడానికి దేవుడు వాడుకుంటున్నది ఎ యంగ్ క్వీన్, రాణి ఎస్తేర్. చంపబడవలసినటువంటి వారు శత్రువులను చంపేవారుగా అదే దినాన చంపడం ప్రారంభం చేశారు. దీనిని పూరీము, గుర్తుంటుందా? పూరీము యవనసులు గుర్తుంటుందా? పూరీము పండుగ ప్రారంభం చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు పండుగ చుట్టూ అభివృద్ధి చెందే సమాజం. వారికి ఉన్నటువంటి అన్ని పండుగలలో పూరీము పండుగ కూడా ఒకటి. ఆ పండుగ ఏంటంటే షూషను కోటలో ఇశ్రాయేలు సమాజం మరణములో నుండి అద్భుతంగా తప్పింపబడి శత్రువులను నాశనం చేసే వారుగా మారిపోయారు. అలా మారిపోవడానికి దేవుడు వాడుకుంటూ ఉన్నటువంటి ఉపకరణములు మొర్దుకై హీరో, తర్వాత ఎస్తేర్. 2వ పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో ఎ యంగ్ రూలర్, ఎ జడ్జ్ యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. నిత్య జీవమునకు నేను వెళ్ళుటకు నేనేమి చేయాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని పాటించు. యవనస్తుడు చెబుతున్నాడు, నేను బాల్యము నుండి ధర్మశాస్త్రమును వెంబడించున్నాను. He was very confident enough that from his childhood, parents brought him up as a great observer of Torah. ధర్మశాస్త్రాన్ని పాటించే పిల్లలుగా తల్లిదండ్రులు తమ పిల్లల మీద శ్రద్ధ తీసుకుంటారు. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల పట్ల మీరు తీసుకుంటున్నటువంటి శ్రద్ధలేంటి? క్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేసే మొదటి పాఠశాల తల్లిదండ్రులే. ఈ యవనస్తుడు యేసు ప్రభుల వారితో కాన్వర్జేషన్లో నిత్య జీవానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, బోధ కూడా ఆ సంభాషణ ఆయన ఎదుట వచ్చి రణమిల్లడం, హయ్యెస్ట్ రెస్పెక్ట్ యేసు ప్రభుల వారికి ఆయన ఇవ్వడం మనం గమనిస్తాం.
నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించు. యవనస్తుడు అన్నాడు, నేను బాల్యం నుండే పాటిస్తున్నాను, ఇంకేం డౌట్, నువ్వు వెళ్ళిపోతావు నిత్య జీవానికి అనాలి యేసు ప్రభు. కానీ అక్కడ మీకు ఏం రాశారంటే చూస్తారా ఒకసారి? యేసు ప్రభుల వారు 10వ అధ్యాయంలో మార్కు సువార్త 21వ వచనం. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి అంటే యేసుప్రభు అంతవరకు అన్ని చూడటం లేదా? ఎవరైనా మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకొని మాట్లాడతారు కదా కొంతమంది. ఏమంటే జనాన్ని చూస్తే భయం అన్నారు. కొంతమంది పాదరులు కూడా కళ్ళు మూసుకొని వాక్యం చెప్తారు. ఇంకా కొంతమంది నిద్రపోతుంటారు, సెల్ ఫోన్ చూసుకుంటుంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. యేసుప్రభుల వారు అంతవరకు చూడలేదా? ఏం చేస్తున్నాడు యేసుప్రభుల వారు? యవనస్తుని చూస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు చూసే చూపులో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో ఆ యవనస్తుని చూస్తూ ఉన్నాడు. అక్కడ కామెంటరీ ఏం రాశారంటే, జీసస్ లుక్డ్ ఇంటు హిస్ హార్ట్. యేసు ప్రభుల వారు ఆ యవనుడి హృదయములోనికి చూచినాడు. అన్ఐడెంటిఫైడ్ పొటెన్షియాలిటీస్ ఆఫ్ యంగ్ చాప్ యేసు ప్రభుల వారు చూచారు. వాడిలో ఇంకా దాచిన గుర్తించబడని బలములను, జ్ఞానాన్ని, శక్తిని యేసు ప్రభుల వారు చూడగలుగుతూ ఉన్నారు. పేతురును పిలిచాడు చేపలు పడుతుండగా. పేతురును చూచాడు భవిష్యత్తులో ఏమవుతాడో, మనుషులను పట్ల జాలరైతాడు. అందుకు ఆయన పిలిచాడు. ఈ యవనస్తుని కూడా యేసు ప్రభుల వారు చూస్తూ ఉన్నారు. డియర్ యంగ్ చిల్డ్రన్, యవనులారా, యేసు ప్రభుల వారు మిమ్మల్ని చూచేది దేవుడు. మీ హృదయాంతరంగములను చూడగలిగినటువంటి దేవుడు. ఆ యవనస్తుడిని చూచి, రెండవది ప్రేమించి. జీసస్ లవ్డ్ హిమ్. దిస్ ఈజ్ ఇండివిజువల్ లవ్. గుంపులో తల్లిదండ్రులమైన మాకు 3 పిల్లలు 2 పిల్లలు ఉంటే పిల్లలిద్దరిని కలిపి ప్రేమిస్తాం. దేవునికి కోట్ల మంది ఉంటే కోట్ల మందిని గుంపుగా ప్రేమించడు. హి ఆల్వేస్ లవ్ యూ ఇండివిజువల్. దేవుడు మనల్ని వ్యక్తిగతముగా ప్రేమించే దేవుడు, వ్యక్తిగతముగా ఎరిగే దేవుడు. ఈ యవనస్తుడు ఈ లైఫ్ ఇంతవరకు యేసు ప్రభుల వారి దగ్గర వరకు వచ్చిన లైఫ్ అంతటిని యేసు ప్రభుల వారు చూచారు. రాబో జీవితాన్ని యేసు ప్రభుల వారు యవనస్తుడిని చూడగలుగుతూ ఉన్నారు. హి లుక్డ్ అట్ హిమ్. ఆయన కళ్ళు ఎక్స్రే కళ్ళు. ఆ యవనస్తుడిని చూచి, ధర్మశాస్త్రాన్ని పాటించావు బాల్యం నుండే, అయినను నీకు ఒకటి కొదవగా ఉన్నది. ఆ కొదవను చూచాడు. ఇప్పుడు చూస్తున్నటువంటి చూపులో ఆ కొదవ కనిపిస్తూ ఉన్నది. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, జ్వరం అండి అంటాం. ఎన్ని రోజుల నుండి పోకముందే మందులు వేసుకొని వెళ్ళింటాం. మనం ఊరికే పోం. ఏం ట్యాబ్లెట్ వాడారు అన్నీ అడుగుతారు. వెంటనే టెస్ట్లకు పంపిస్తారు. అయిన తర్వాత దాన్ని ఆధారం చేసుకుని వారు డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. యేసు ప్రభుల వారు డయాగ్నోస్, ఆ యవనస్తుడిలో ఉన్నటువంటి వ్యాధిని ఆయన గుర్తించాడు. ప్రిస్క్రిప్షన్ రాశాడు. నీకు ఒకటి కొదవగా ఉన్నది. అదేంటంటే, నీవు ధనవంతుడు, డబ్బుని ఆశ్రయిస్తూ ఉన్నావు, ప్రేమిస్తూ ఉన్నావు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించుతున్నప్పటికీ, పాటించినప్పటికీ డబ్బు మీద నీకు వ్యతిరేకత రాలేదు. డబ్బు పైన ఆధారపడటం నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ధర్మశాస్త్రం కుడ్ నాట్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ డబ్బు మీద ఉన్న దురాశ నుండి. చక్కగా దేవుని వాక్యం చెప్తాడు. బయటకు వస్తాను, ఇంత పర్సు కావాలని అడుగుతాను. కాదిలే, దేవుని మీద ప్రేమ ఉంటుంది, డబ్బు మీద ఈక్వల్గా ప్రేమ ఉంటుంది. ఆ యవనస్తుడిలో యేసు ప్రభుల వారు డయాగ్నోస్ చేశాడు. ఒకటి నీకు కొదవగా ఉన్నది, నీ ఆస్తిని నాకు ఇచ్చే, ఐ విల్ మేక్ యూ ట్రెజరర్, కమ్ విల్ డూ మినిస్ట్రీ అనలేదు యేసు ప్రభు. ధనవంతుడివి, ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చాయి నా దగ్గర. ఏమేమి ఆస్తులు ఉన్నాయో, పత్రాలు ఉన్నాయో అన్నీ తీసుకొని వచ్చాయి, నాకు ఇచ్చాయి.
హ్యాండ్ ఓవర్ టు మీ. ఇద్దరం కలిసి పరిచయం చేస్తాం. నేను చాలా పేదరికంలో ఉన్నా, అస్సలు నాకు పర్సు లేదు తెలుసా. యేసుప్రభుల వారు చెప్పింది అలా ఈ మాటలు, అవి చెప్పలేదు యేసుప్రభుల వారు. మీకు తెలుసా యేసుప్రభుల వారి దగ్గర పర్సు ఎప్పుడు ఉండేది కాదు. ఇస్కరియోతు యోధా దగ్గర ఉండేది పర్సు ఎప్పుడు కూడా. యేసుప్రభుల వారు అంటున్నారు, నీకున్నటువంటి ఆస్తిని అమ్మే పేదలకు ఇచ్చే, నాలాగా బైరాగిలాగా నన్ను పాటించు, వెంబడించు, కమ్ అండ్ ఫాలో మీ. ఈ యవనస్తుడికి ఎంత వెల చెల్లించాలా నిత్య జీవానికి వెళ్ళాలంటే? నేను చెల్లించలేను. నువ్వు ఏదైనా పొందాలంటే యవనస్తులారా, యూ నీడ్ టు పే సమ్ కాస్ట్ ఇన్ యువర్ లైఫ్. మంచి భవిష్యత్తు కలిగి ఉండాలంటే క్రమశిక్షణ అనే కాస్ట్ నువ్వు పే చేయాల్సిందే. మంచి ఉద్యోగం నీకు రావాలంటే క్రమశిక్షణ కలిగి చదువుకోవాల్సిందే. మంచిగా భవిష్యత్తులో నువ్వు సెటిల్ కావాలంటే ఇప్పుడే తల్లిదండ్రులు నిన్ను చదివించగలిగినటువంటి అవకాశములు ఉన్నప్పుడే వాటిని చక్కగా సద్వినియోగం పరచుకోవాలి. అమ్మ నాన్న మాకు ఎప్పుడు చెప్పాడు, మేము చదివిన దానికంటే మీరు ఎక్కువ చదవాలి. పేరెంట్స్ కంటే మీ స్టాటస్ ఇంకొక మెట్టు ఎక్కాలి. మీకున్న అవకాశాలు మాకు లేవు. మిమ్మల్ని చదివించే తల్లిదండ్రులు ఉన్నట్టు మాకు లేవు. హాస్టల్లో వేశారు, సంగటి తిన్నాము, గంజి తాగాము, ఒక్కొక్క పూట అన్నం ఉండేది కాదు. ఈ కష్టాల నుండి వచ్చిన మేము, ఎరిగిన మేము, మాకన్నా మీరు ఎక్కువ చదువుకోవాలి. పిల్లలారా, మీ అందరి తల్లిదండ్రుల ఆశ ఇదే మీ పైన. మాకన్నా మీరు ఒక ఉన్నత మెట్టు ఎక్కాలి. మా దాకా కూడా రాలేకపోతే ఎట్లా? మీరు టీచర్ల పిల్లలు లెక్చరర్లు అవ్వాలి, ప్రొఫెసర్లు అవ్వాలి, అది కూడా లేకపోతే ఎట్లా? ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ యూ టు రియలైజ్ ఏ జాబ్. ఎవరిలాగా జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రుల శ్రమను, వారు మీ మీద కంటున్నటువంటి కళలని మరచిపోవద్దు. యవనస్తుడు ముఖమును చిన్నబుచ్చుకొని ఆ వెలను చెల్లించుట ఇష్టము లేక ఈ యేసుప్రభుల వారిని వెంబడిస్తే బ్రేక్ఫాస్ట్ ఏం తింటాడో తెలియదు, లంచ్ ఏం తింటాడో తెలియదు. నాకేమో 3 పూట్ల నాన్ వెజ్ ఉండాలా, అన్నీ బయటికి వెళ్తే వెహికల్ ఉండాలా, లోపలికి వెళ్తే ఎయిర్ కండిషన్ ఉండాలా. ఇంత లగ్జూరియస్ లైఫ్ జీవించిన నేను వాటన్నిటిని ఎలా వదులుకోవడం అని ముఖము చిన్నపుచ్చుకొని వెనుకకు వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ ద బోత్ పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్. మన పిల్లల పట్ల నిష్ఠ, క్రమశిక్షణ, పిల్లలు మీరు కూడా మీ భవిష్యత్తు పట్ల నిబద్ధత, క్రమశిక్షణ అలవరుచుకోవలసినటువంటి అవసరత. చాలా సంతోషంగా ఉండండి, స్నేహితులతో బాగా ఆనందంగా ఉండండి, మీకు ఇవ్వబడిన అన్ని అవకాశాలలో సంతోషంగా గడపండి. బట్ మీకు ఇవ్వబడిన స్వేచ్ఛని డోంట్ మిస్.